తర్వాత ఫస్ట్ రోజు క్లాస్ విన్న తర్వాత ఫస్ట్ టైం మీరు గ్రూప్ పెట్టిన తర్వాత గ్రూప్లో చూశాను నేను, మీరు సపోర్ట్ ఇవ్వడం కానీ చేయడం కానీ నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. డబ్బులు మ్యాటర్ కాదు, వర్క్ నేర్చుకుంటే నేను ఎక్కడికి వెళ్ళి బతకగలను అన్న ఒక ఆలోచన. కానీ కన్ఫామ్గా 99% మాత్రం సక్సెస్ అవుతాం ఈ ఇన్స్టిట్యూట్లో. ఓకే, అదైతే నేను చెప్పగలను సార్ మీతో. మీకు అలా తెలిసింది అయితే? అవును సార్. అది ఫస్ట్ క్లాస్ వినగానే ఎట్లా అంచనా వేస్తారు? నాకు చాలా రోజుల నుంచి అదొక క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక ప్లేయర్ సార్, నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని, నేషనల్ ప్లేయర్ని. అంటే మామూలుగా మీకు చెప్పలేదు ఇప్పటి వరకు. ఓకే, స్టార్టింగ్ బేసిక్ నుంచి ఏదైనా వెళ్ళాలా. దేని నుంచి అంటే? నేను హాకీ ప్లేయర్ సార్, ఆంధ్రప్రదేశ్ హాకీ టీమ్ ఇక్కడ ప్లేయర్ అనమాట. మన నేషనల్స్ లెవెల్ నేను ఒక 6 నేషనల్స్ ఆడుతున్నాను. ఓకే, ఒక 5-6 నేషనల్స్ ఆడిస్తున్నాను. రీసెంట్గా కూడా ఆడాను. కానీ ఏంటంటే ఈ ఫీల్డ్లోనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ మీద నేను వచ్చాను అనమాట. నేను గేమ్కి అయినా సరే మొబైల్కి అయినా సరే బేసిక్ చాలా ఇంపార్టెంట్ సార్. బేసిక్ అనేది నాలెడ్జ్ ఉంటే వేసే స్టెప్ ప్రతిదీ పర్ఫెక్ట్గా అవుద్ది. బేసిక్ అనేది మన మల్టీమీటర్. ప్రతిదీ చెకింగ్ ఇంపార్టెంట్. మల్టీమీటర్లో చెక్ చేయడం వస్తే మనం ఏ మొబైల్ అయినా ఈజీగా, ల్యాప్టాప్ కానీ ఏదైనా ఈజీగా మనం రిపేర్ చేసుకోగలం. నాకు తెలిసేది బేసిక్ అది. నెక్స్ట్ తర్వాత బేసిక్ కాంపోనెంట్స్. ప్రతి కాంపోనెంట్స్ గురించి అది చేసే విధానం, అది పనిచేసే విధానం, అది ఏ విధంగా ఆ కాంపోనెంట్ అక్కడ ఎందుకు అవసరం అని తెలిస్తేనే మనం అది రిపేర్ చేయగలం. అంతే. దాన్ని బట్టి ఈ 2 విన్న తర్వాత నాకు కొంచెం అనిపించింది ఏంటంటే బేసిక్ లెవెల్ అయితేనే కాంపోనెంట్స్ కానీ మల్టీమీటర్ అని చెప్తారు. చిప్ లెవెల్ అయితే చెప్పరు అసలు. అది ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు. ఇంకో డౌట్ వచ్చింది నాకు. గ్రూప్లోని ఒక అతనికి బాగోకపోతే అమౌంట్ వేశారు చాలామంది. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంతమంది ఎందుకు అమౌంట్ వేశారు? ట్రైన్లో నేను వస్తున్నప్పుడు కూడా డౌట్ వచ్చింది. నేను నాతో వచ్చిన బ్రదర్కి అదే చెప్పాను. ఇంతమంది అమౌంట్ వేస్తున్నారంటే అతను అంత పర్ఫెక్ట్గా నేర్పించారు కాబట్టి వేస్తారు. ఎందుకంటే పర్సన్ చూసైతే ఈ రోజుల్లో ఎవరో 500,000 ఇయరు. యాజ్ ప్రతి పర్సన్ ఒక పర్సన్ నమ్మున్నాడు కాబట్టి మీకు అమౌంట్ వేశారు. అంటే మిమ్మల్ని చూసి అందరికి అమౌంట్ వేశారు. ఏంటంటే మిగతా వాళ్ళు తెలియదు కదా. తెలియదు. అంటే మీరు ఒక మాట, అది మంచి కానీ చెడు కానీ కాదు, మీరు ఉపయోగించే విధానం బట్టి, మిమ్మల్ని బట్టి, మీ క్యారెక్టర్ బట్టి వాళ్ళందరూ అమౌంట్ వేయడం జరిగింది. నేను నాతో వచ్చిన బ్రదర్ కూడా అదే చెప్పాను. నేను ఏంటంటే నాకు లోపల ఒకటే బయట ఒకటే పెట్టుకోవడం ఉండదు. ఓపెన్ రివ్యూ. నాకు ఇష్టం ఉంటే మాట్లాడతాము, లేకపోతే లేదు. అది నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను. నా మీద ఎవరైనా ఇష్టపడితే నేను ఓపెన్గా చెప్తాను. అందుకే నేను ఎవరికి నచ్చను. దాన్ని బట్టి ఈ ఇన్స్టిట్యూట్ అంటే నాకు బాగా లైక్ అయింది సార్. మీరు ఎవరు నచ్చరని కూడా చెప్పేస్తున్నారు. నిజమే సార్ అది. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడేవారు ఎవరికి నచ్చరు కదా. కరెక్ట్.